నైన్త్ క్లాస్ చదివి సినిమా యాక్టర్ అయిపోదామని పారిపోయి వచ్చేస్తే నన్ను వెతుక్కుంటూ మా అమ్మ వచ్చి ఎంత కష్టపెట్టారండి మీ అమ్మగారిని? చాలా కష్టపడ్డాను. చాలా కష్టపెట్టాను అంటే అదేంటి ఏంటంటే అంటే మీకు తెలియని ఏజ్ కూడా ఫస్ట్ అంటే ఆఫ్ ఆల్. నేను కష్టపెట్టాలని కష్టపెట్టలేదు కానీ అది కష్టమని తిరిగి పెట్టేశారు. అంతే అంతే, అబ్సల్యూట్లీ అంతే. 9 ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్ కదండి. అంటే నేను వచ్చినప్పుడు నేను 10th కూడా రాయలేదు మేడం. నేను 9th అయిపోయింది, 10th వెళ్ళాలి. నేను పారిపోయి వచ్చేసాను. ఏ ధైర్యంతో వచ్చానంటే సినిమా యాక్టర్ అయిపోదామని. వచ్చిన 2-3 రోజుల తర్వాత అర్థమైంది, అమ్మ బాబాయ్ ఆకలి అనేది ఒకటి ఉంటుంది, కడుపు రగిలిపోతుంది ఆ టైంకి అన్నం పెనకపోతే. చాలా కష్టాలు మేడం. కాకపోతే ఇవన్నీ భరించలేనివా అంటే భరించగలిగినవే. కానీ ఎంత బాధపడాలో అంత నేను బాధపడి కొన్ని విషయంలో కూడా నేను రాంగ్ స్టెప్పులు తీసుకొని, అంటే ప్రతిసారి అదే తప్పు చేయంగానే కొత్త తప్పులు చేస్తాను. అవును అవును. అట్లా జర్నీ మొత్తంలో మేడం పెయిన్ఫుల్ జర్నీ అని నాదేది సుఖంగా జరిగిపోయిందని. ఇప్పుడు 100 సినిమాలు చేసావు, సినిమా ప్రొడ్యూస్ చేసావు, డైరెక్షన్ చేసావు, నీకేం నువ్వు హ్యాపీ అంటే అది కాదు. అవును. హ్యాపీనెస్ అనేది ప్రాపర్టీస్లు కొనడం వల్ల లేకపోతే అది కాదు. ఎక్కడో ఇంత ఉంది మనం చూపించుకోవడానికి ఎవరున్నారు. అవును. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ని కార్ వేసుకుని పిల్లలు తిప్పుతుంటే అరే ఈ టైంలో మా అమ్మ నాన్న ఉంటే నేను ఇలాగే చూసుకున్నాను కదా. ఎంత ఉన్నా చూపించుకునే వాళ్ళు లేకపోతే దేనికోసం అనేది మాత్రం ఇప్పుడు పెయిన్ ఉంటుంది మేడం. అవును. కానీ ఒకటి ఇప్పుడు ఏమంటారు, మీకు తెలియని వయసులో మీరు ఏదైనా ఇబ్బంది పెట్టారేమో తప్ప, కానీ తెలిసి తెలిసి మీరు వాళ్ళని ఇబ్బంది నేను ఇబ్బంది అంటే కూడా ఏం లేదు మేడం. అంటే అల్లరే అల్లరే అంతే. కానీ ఎలా అండి అంటే అడగచ్చా మీకు ఇబ్బంది ఏం లేకపోతే? చెప్పండి. నాన్నగారిది అంటే యాక్సిడెంట్ అని అంటే ఎలా జరిగింది అసలు? అంటే యాక్చువల్లీ ఏంటంటే మేడం, నాన్నగారు లారీ డ్రైవరు. ఆయన హెవీ లోడ్ లారీలు వేసుకుని వెళ్తారు. అంటే వెళ్తే ఒక 3 రోజులు 4 రోజులు 1 వీక్ కూడా రారనమాట. కింద చెన్నై అట్లా ఉంటుంది కదా. ఏం జరిగిందంటే మా నాన్నగారికి ఆ గిడ్డినెస్ డే అండ్ నైట్ చేయడం వల్ల ఇప్పుడు ఇది పట్టుకొని ఎక్కుతాం కదా మేడం లారీ, మనం కడ్డీ ఇదనుకొని నార్మల్ పక్కనున్న తాడుని పట్టుకొని ఎక్కేసరికి స్లిప్ అయ్యి వెనక్కి పడ్డారు. పడిన తర్వాత బ్లడ్ క్లాట్ అయిపోతే కోమాలోకి వెళ్ళిపోయారు. ఓ. మా నాన్నగారు 1.5 కోమాలో ఉండి చనిపోయారు చెన్నై హాస్పిటల్లో. అది నెల్లూరులో జరిగింది అప్పుడు. అప్పుడు మా అమ్మగారు చిన్న కారు అనేవాళ్ళు, చిన్న కారు ఒకటి మాట్లాడుకొని చెన్నై వెళ్ళి మేము హాస్పిటల్లోనే ఉండి, నాకు అదంతా గుర్తుంది. ఉండి కోమాలో ఉండి ఆయన అలా చూసుకుంటూ అలా ఉండేవాడు అంతే. అలా డ్రాప్ వచ్చేది నాకు బాగా గుర్తు. నేను మాట్లాడి మరి ఏమైందో తెలీదు. ఒకరోజు లేరు. ఇంకా అక్కడే చేసేసిన తర్వాత ఇంకా మదర్ నేను ఊరు వెళ్ళిపోయిన తర్వాత. ఎక్కడండి, ఏ ఊరున్నారు మీరు? హనుమాన్ జంక్షన్ అండి అమ్మ వాళ్ళది. నాన్నగారిది తాడేపల్లిగూడెం. ఓహో. ఇంకా అటు సైడ్ పేరెంట్స్ ఇటు సైడ్ పేరెంట్స్ అసలు ఒప్పుకోలేదండి. వీళ్ళ లవ్ మ్యారేజ్ అప్పట్లో చాలా స్ట్రాంగ్ ఉండేది మేడం. అవును. కమ్యూనిటీ వైజ్ చూసుకున్నా అప్పుడు ఇంకా ఎక్కువ, చాలా ఎక్కువ చాలా ఎక్కువ. అప్పుడు కనపడుతున్నాయి, ఇప్పుడు కనపడకుండా అండర్ కరెంట్గా జరుగుతున్నాయి. అదే తేడా. బట్ అదే ఉందండి, ఇప్పటికీ అదే ఉంది, నో డౌట్. అందులో పర్సంటేజ్ వైజ్ ఏమో మన కొంతమంది ఏదో ఉన్నారు తప్ప వెల్ ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఏముందిలే అన్నట్టుగా. అవును. అప్పట్లో పట్టింపులు చాలా ఉండే, చాలా ఉండే. అమ్మండి? అమ్మగారు క్యాన్సర్. బా. సెకండ్ స్టేజ్ దాటినాక తెలిసింది మాకు. తను ఎందుకు చెప్పలేదు అంటే, తనకి ఎప్పుడు కడుపులో నొప్పి వచ్చినప్పుడల్లా ర్యాంటాక్ ఇంజెక్షన్ పొడిచేవాళ్ళు. నొప్పి తెలియకుండా ఉండేది. ర్యాంటాక్ ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత అర్థమైంది క్యాన్సర్ అంటే. అప్పుడు చాలా కీమో చేయించాం. మాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి. మీరు ఇప్పుడు జబర్దస్త్ చేస్తున్నారు? అసలు లేదు మేడం, అప్పటికీ లేదు. అసలు నేను ఏది లేదు మేడం. చాలా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా ఇన్స్టిట్యూషన్ ఏదో జరుగుతుంది అంతే. అది కూడా పాప మహానుభావుడు ఫ్రీగా నేర్పించాడు యాక్టింగ్, సత్యమాభి గారు. అక్కడ ఉంటే వాళ్ళే డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు. డైలీ 150 రూపాయలు కీమోకి 1 వీక్ ఒకసారి కీమో తీసుకొని వెళ్ళాలి ఇచ్చేవాళ్ళు. లగడీకప్పులు క్యాన్సర్ హాస్పిటల్లో వాళ్ళు చెప్పారు. అంటే ఇంకా క్యూర్ అవ్వదు, బట్ ఎందుకు ఇంకా ఈ కరెంట్ షాకులు ఇవన్నీ పెట్టంటే, బట్ మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఒకరోజు సడన్గా లేరు. అప్పుడు నాకు ఏంటిది చిన్న వయసులోనే అన్నీ పీక్స్ చూసేసారు. ఆ తర్వాత మా మిస్సెస్ రావడం, పిల్లలు, అన్నిటితో అది అందరికి తెలిసేసి అప్పుడు మళ్ళీ మీకు అంతా ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ, పిల్లలే మీ ప్రపంచం అనుకుంటాండి. మీ స్టేటస్ చూస్తే నాకు అది ఎప్పుడు అర్థం అవుతుంది. నా పిల్లలే నా ప్రపంచం. వాళ్ళు, మా నాన్న ఎంత బిజీగా ఉన్నా మాకు టైం ఇస్తాడు.
అనేది వాళ్ళకి తెలియాలి మేడం, వాళ్ళకి తెలుసు. కరెక్ట్. ఇప్పుడు కూడా మీ ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తా అంటే ఎన్నింటికి వస్తున్నా అంటే 6 కల్లా మళ్ళీ ఇంట్లో ఉంటాను అన్న, హాలిడేస్ కదా. అవును, అవును. కైట్స్ ఎగరేద్దాం రా అన్నారు. సరే మీరు ఎగరేయండి, నేను వెళ్ళి వస్తాను. ఇంటే వదిలేస్తాను రా, వచ్చేస్తాను మీ నాన్నగారు. పిల్లల కెమెరా ముఖంగా చెప్తున్నాను అదే. కానీ మీది ఒక వీడియో చూసానండి జీలో, మీది మిస్సెస్ది వాళ్ళు పెళ్ళి స్టేజ్ మీద. ఎంత ఎమోషనల్ అయ్యారు మిస్సెస్ నిజంగా ఆ రోజు. ఎందుకంటే మాకు పెళ్లి లేదు మేడం, పెళ్లి ఫోటో లేదు. అలా అడిగారు. సీరియస్లీ? అంటే నేను పెద్దమ్మ గుడికి తీసుకుని వెళ్ళి మేమిద్దరమే ఉన్నాం, దేవుడు మేమిద్దరమే, ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏం కావాలని పసుపు కొమ్ము కట్టేశాను నేను. ఆ తర్వాత జీవో వాళ్ళు అడిగారు మీ పెళ్లి ఫోటో కావాలని. అసలు లేదండి అన్న. అవునా అని వాళ్ళు సర్ప్రైజ్గా ఆ రోజు ఒక థీమ్ పెట్టి మీకు ఎలా కావాలి పెళ్ళి అని మా మిస్సెస్ని అడిగితే ఇట్లా మాకు మంచి సాంప్రదాయబద్ధంగా కావాలి అంటే అవునా అని చెప్పి వాళ్ళు అలా చేశారు. ఆ ఫోటో ఉంది ఇప్పుడు మాకు. తలంబరాలు చాలా రేవతి నక్షత్రాన్ని చూపించడం. అవునవును, నాకు కూడా అరే పెళ్ళిలో ఇంత మజా ఉంటుంది, పెళ్ళి అంటే ఇంత హ్యాపీగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళు క్రియేట్ చేశారు, దానికి నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నిజం, నిజం. చాలా బాగా అనిపించింది. నేను మిస్సెస్ మీరు ఆ రోజు స్టేజ్ మీద మీ ఎమోషన్స్ చూసి చాలా బాగా అనిపించింది. కానీ ప్రతి మనిషికి అండి పెళ్ళి అని అనేది ఎంత పెద్ద టర్నింగ్ పాయింటో అంతే సెంటిమెంట్, నా పెళ్ళిలా జరగాలి అని అనుకునే సందర్భం ప్రతి ఒక్కరు కల కదా మేడం పెళ్ళి అనేది. అసలు ఎంత మంచి అంటే ఆ ప్రాసెస్సే చాలా. అవును, అవును. నేను మా ఫ్రెండ్ సర్కిల్లో, అమ్మాయిలు ఫ్రెండ్ సర్కిల్లో నేను చూసింది ఏంటంటే ఎంత కలగంటామో అంత డిజాస్టర్సే చూసారు. అదే డిఫెన్స్. అబ్సల్యూట్లీ. అవును, డిఫెన్స్. ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో సినిమాలు చూసి, ఎస్పెషల్లీ మురారి సినిమా చూసి మా పెళ్ళిలా పువ్వులు ఉండాలి, ఇన్ని తలంబరాలు వేసుకో. అవునవునవును, ఇప్పుడు అంతా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ చాలా. ఇప్పుడు అసలు ఇంకా ఒరిజినల్ పెళ్లి తంతులకు మించి ఆర్టిఫిషియాలిటీ ఎక్కువ ఎంటర్ అయిపోయింది ఇందులో, భయంకరంగా ఎంటర్ అయిపోయింది. బట్ మీ వీడియో చూసినప్పుడు మాత్రం నాకు అనిపించింది నిజంగా ఆ తలంబరాలు పోసుకోవడం కానీ అంతా చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ప్రతి పెళ్లి తంతుకి ఒక అర్థం ఉంది మన దాంట్లో. సో దాన్ని చక్కగా వాళ్ళు నిర్వహించడం చాలా బాగా అనిపించింది నిజంగా.